హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మహి బ్లాగ్స్ 1 2. టుడే రెసిపీ రాయలసీమ స్పెషల్ ఉగ్గాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా నేను చూపించిన విధంగా స్లైసెస్ గా తరుక్కున్న ఒక ఉల్లిపాయ, ఒక టమోటా, ఒక పచ్చిమిర్చి చీలికలు, 4 పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని మిక్సీ చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బొరుగులు వేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి. గ్యాస్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఉగ్గానికి, లేకుంటే టేస్ట్ ఉండదు. పోపు దినుసులు కొద్దిగా ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగా ఉంటుంది. ముందే స్లైసెస్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా, మిక్సీ పట్టి పెట్టిన పచ్చిమిర్చి పేస్ట్, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ బొరుగులు తర్వాత కలవదు కాబట్టి ముందే చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ముందుగా తడిపి పెట్టుకున్న బొరుగులు ఉన్నాయి, అవి దీంట్లో వేసేసి బాగా కలపాలి. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల పప్పుల పొడి ఎలా అంటే పప్పులు, కొబ్బరి, కొద్దిగా కారం, ఉప్పు వేసి పట్టుకోవాలి. అంతా మిక్స్ చేస్తే సరిపోతుంది. అంతే, వేడి వేడి ఉగ్గాని రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.